పేతురు గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? పేతురు గారు ప్రీచింగ్ అంటే దేవుడి యొక్క పరిచర్యను మధ్యలో విడిచిపెట్టాడా? ఎప్పుడు విడిచిపెట్టాడు? విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి దేవుణ్ణి చూశాడా? చూస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అతను పొంది ఉన్నాడు? ఆ యొక్క గొప్ప సత్యాలే ఈరోజు మనల్ని దేవుడి వైపు నడిపిస్తాయి. వాక్య పరిచర్యలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను, దయచేసి వినండి. గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయాను చూచెను. వారు జాలరులు. ఎవరంట? చేపలు పట్టేవారు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువారిగా చేసెదను అని యేసు వారితో పలికెను. దేవుడు వాక్య రూపంలో పేతురికి అదే విధంగా ఆంద్రేయకు చెప్తున్న మాట, మిమ్ములను మనుష్యులు పట్టేవారిగా చేసెదను అంటే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో నీ అందు నేను ఇది నెరవేరుస్తాను, కానీ నీవు చేయాల్సింది ఏంటంటే నన్ను అనుసరించాలి అని మొట్టమొదటి వాక్యంలోనే వారి జీవితం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు జాలరులు కాదు, చేపలను పట్టేవారు కాదు, ఇప్పుడు మనుషులను పట్టేవారుగా నేను మారుస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చివరి వరకు మనకు చాలా యూజ్ అవుతుంది. అయితే 20వ వచనము, వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇది చూడండి కరెక్ట్ గా, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది వెంటనే జరిగిందండి. అదే రోజు దేవుడు పిలిచిన అదే నిమిషం జరిగినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. దేవుడు పిలిచిన గంటకో 2 గంటలకో 3 గంటలో, లేకపోతే 1 year తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత రాలేదండి వాళ్ళు. యేసు ప్రభుల వారు పిలిచిన వెంటనే వారి వలలను విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించినారు. అయితే ఈ వాక్యములో 22వ వచనం మనం చూసుకున్నట్లయితే, వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. తండ్రిని అదేవిధంగా వారి యొక్క పనిని విడిచిపెట్టారు అని వాక్యం సెలవిస్తూ ఉందండి. అంటే వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారి వైపు చూశారు. దేవుడి పని నీవు చేస్తే నీ పని దేవుడే చేస్తాడు. ఒకవేళ నీవు చేసినప్పటికీ ఎన్నో వంకలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అసమర్థతలు, ఎన్నో లోపాలు ఒక పని మనం చేస్తే, కానీ దేవుడే నీ పని చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మీ తండ్రిని నేను చూసుకుంటాను, మీ తండ్రి గురించి నాకు తెలీదా? మీ పనిని నేను చేస్తాను, నా పనిని మీరు చెయ్యండి అనే ఆ యొక్క ఉద్దేశంతోనే యేసు ప్రభుల వారి బిడ్డని పిలుస్తూ ఉన్నారు. వీరినే కాదండి, దాని తర్వాత ఎంతో మంది శిష్యులు పిలిచారు దేవుడు. అవునా? ఎస్. అయితే మరి పేతురు చేసిన తప్పేంటి? పేతురు అసలు ఏం చేశాడు? దేవుడికి ఏమైనా ద్రోహం చేశాడా? ఏదైనా తప్పు చేశాడా? మళ్ళీ ఏదైనా పాపం చేశాడా? ఇదిగో యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా పేతురునే అండి పిలిచింది. పరిశుద్ధమైన గ్రంథం మొత్తంలో మీరు చూసుకుంటే మొట్టమొదటిగా పిలిచిన పేతురు ఏం చేశాడంటే, ఇదిగో 3 సార్లు నాకు యేసు ప్రభుల వారు ఎవరో తెలీదు అని బొంకాడు. ఆ సమయంలో యేసు ప్రభుల వారు చెప్పలేకపోయినా లిటరలీ చనిపోయి ఉంటాడండి. గుండె పగిలిపోయి ఉంటుండొచ్చు దేవుడికి. అంటే నేను పిలిచిన నా బిడ్డ నన్ను మర్చిపోయానని, నన్ను ఎరగనని చెప్తూ ఉన్నాడు అని యేసు ప్రభుల వారు తీయని వేదనని అనుభవించుండొచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కన్న పిల్లలు మిమ్మల్ని గుండెల మీద తంతూ ఉంటే, మోసం చేస్తే, సడన్ గా విడిచిపెట్టి ఆస్తిపాస్తులు అన్ని రాపించుకొని వెళ్ళిపోతే, మిమ్మల్ని అనాథాశ్రమాలలో, మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్స్ లో వేస్తూ ఉంటే మీ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది, వర్ణనాతీతం. నాకెవరో తెలీదు వాళ్ళంటే అని నీ కొడుకో నీ కూతురు అంటే ఎంత ఘోరమైన బాధ. అదేవిధంగా ఒక్కసారి కాదండి, 3 సార్లు పేతురు బొంకాడు. అంటే ఘోరమైన పాపం చేశాడు. నాకు అతను ఎవరో తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. సరే, ఇదొక ఎత్తు అనుకుంటే అండి, మరి రెండోసారిగా పేతురు ఎంత ఘోరమైన పాపం చేశాడో ఒకసారి చూడండి. దేవుడు పిలిచాడు, ఇదిగో మీరు మనుష్యులు పట్టేవారిగా ఉంటారు, చేపలను పట్టేవారిగా ఉండరు అని నొక్కి వక్కాలిస్తున్న వాక్యాన్ని పేతురు ఎప్పుడు మర్చిపోయాడంటే,
ఇదిగో యేసుప్రభుల వారు శ్రమని పొందుతున్నప్పుడు మర్చిపోయాడు యేసుప్రభుల వారు నాకెవరో తెలియదని. అదేవిధంగా మరణించిన తర్వాత కూడా మర్చిపోయాడు. యేసుప్రభుల వారు ఆల్రెడీ చెప్పారు, ఇదిగో నేను సజీవుడిగా 3వ రోజు లేస్తాను అని అన్నాడు. కానీ పేతురు అలానే దేవుడి దగ్గర ఏం కూర్చోలేదండి. నమ్మకంతో విశ్వాసంతో దేవుడి కోసం వెయిట్ చేస్తున్నారు అని పరిశుద్ధమైన గ్రంథంలో ఇక్కడ లేదు. యేసుప్రభుల వారు పునరుత్థానుడు అవుతాడు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. యేసుప్రభుల వారు చెప్పారు ఆల్రెడీ. అయినప్పటికీ వారు వెయిట్ చేయలేదు, చూడలేదు, ఎదురు చూడలేదు దేవుడి కోసం. అయితే ఆ సమయంలో ఎలాంటి గొప్ప పాపము, ఎలాంటి గొప్ప ఘోరమైన స్థితిగతుల నుండి పేతురు వెళ్ళారంటే ఒకసారి ఈ వాక్యం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వర్షం నుండి మనము 14వ వర్షం వరకు చదవాలండి. మీరు చదవండి, నేను షార్ట్ కట్ గా చెప్తాను, ఓకేనా? యేసు ప్రభుల వారు, ఇదిగో మీరు చేపలు పట్టేవారు కాదు, మనుషులు పట్టేవారుగా నేను మారుస్తాను అనే మాటపై, అనే వాగ్దానముపై నమ్మకం లేకుండా వీరు చేసిన ఒక పని ఏంటంటే, ఇదిగో పేతురు అంటున్నాడు 21వ అధ్యాయం యోహాను సువార్త 1-2 వర్షాలు మనం చూస్తే ఒకసారి చదువుదామండి. అదేవిధంగా 3వ వర్షం ఒకసారి చూడండి. ఇదంతా మనకు తెలుసు. సీమోను పేతురు వారితో అంటే శిష్యులతో, అప్పటి వరకు యేసుప్రభువు వారు పిలిచారు కదండి, 12 మంది అపోస్తలుని ఎన్నుకున్నారు కదండి. దాని తర్వాత సీమోను పేతురు వారితో అంటే శిష్యులతో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు మేమును నీ వెంట వచ్చదము అని అనిరి. చూడండి, పేతురు మిస్లీడ్ చేస్తున్నాడు ఎవరిని? శిష్యులని. ఏమని? ఇప్పటి వరకు యేసుప్రభుల వారు బ్రతికి ఉన్నారు, ఇప్పటి వరకు మనం ఏం చేయాలో ఏదో గుడ్డిగా యేసుప్రభుల వారితో నడుస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాము, అనుసరిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఒకటి మనకి గొర్రెల కాపరి అనేవాడు మిస్ అయ్యాడు. నిజమండి, అదైతే నిజం. మిస్ అయ్యాడు అంటే లేడు, చనిపోయి ఉన్నాడు అనే ఒక నిజమైన సంఘటన వారికి తెలిసిందే. అయితే మరి పేతురు ఒక విశ్వాసాన్ని అక్కడ కనపరచకుండా, యేసు ప్రభుల వారు వస్తారు, మనము ఈ పనిని మొదలు పెట్టొద్దు, ఇదిగో మనం విడిచిపెట్టాము, మనం జాలరులమే, అయినప్పటికీ మనం చేపలు పట్టేవారం కాదు, ఇప్పుడు మనుషులు పట్టేవారుగా దేవుడు మార్చి ఉన్నాడు మనల్ని, ఇదిగో మన పని అదే అని చెప్పకుండా పేతురు తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే, ఇదిగో నేను చేపలు పట్టబోచున్నాను అని పలికిన వెంటనే మేమును నీ వెంట వచ్చదము అని అక్కడున్న శిష్యులందరూ అంటున్నారు. అంటే పేతురు మిస్లీడ్ చేసినట్టుగా కనబడుతుంది. అంటే మొట్టమొదటిగా దేవుడు పిలిచింది పేతురునే. ఇక్కడ పేతురే వారికి అందరికీ ఒక స్టెప్ ముందుండి ఒక అధికారుడిగా ఉండి వారిని లీడ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అవునా అండి? ఎస్. అయితే ఈ సమయము దాటిన తర్వాత ఏమైందంటే, ఇదిగో వారు చేపల కోసం వలను వేశారు, నైట్ అంతయు శ్రమించి ఉన్నారు, కానీ చేపలు పడలేదు. అప్పుడు ఉదయకాల సమయమున యేసు ప్రభుల వారు వారి దగ్గరికి వచ్చి, మీ దగ్గర చేప ఏమైనా ఉన్నదా అంటే ఎవరు గుర్తుపట్టలేదండి అప్పటికి. లేదు అని చెప్తే, ఇదిగో పడవకి కుడి పక్కన మీరు వలను వేయండి, చేపలు పడతాయి అని చెప్పగానే చేపలు పడ్డాయి. ఎంత ఘనంగా పడ్డాయంటే, ఇదిగో వలని లాగుతుంటే వల చినిగిపోయే అంతగా చేపలు పడ్డాయి అని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది. అయితే 7వ వర్షం ఒకసారి చూడండి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అంటే యోహాను గారు పేతురుతో అంటున్నారు, ఆయన ప్రభువే అని అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను అంటే పేతురు పై వస్త్రమును చుట్టుకొని సముద్రములోకి దూకెను. అందరూ కూడా మీరు చూస్తే 8వ వర్షంలో, తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి, వారు తీరమునకు ఎంతో దూరముగా లేరు. ఇక్కడ మళ్ళీ పేతురు చేసిన గొప్ప పని ఏంటంటే, ఓకే తప్పు చేశాడు, వారిని మిస్లీడ్ చేశారు అనుకుంటే, దాని తర్వాత ప్రియమైన శిష్యుడు యోహాను గారు ఒక మాట అన్నారు, ఇదిగో ఆయన ప్రభువే అని చెప్పగానే ఎమ్మటే అండి ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎవ్వరు కూడా అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక డిసిజన్ అనేది తీసుకోలేదు. అంటే వారి యొక్క మెంటాలిటీ, ఆ యొక్క మైండ్ అనేది మార్చుకోలేదు. కానీ పేతురు గారు ఎమ్మటే అక్కడున్న చేపలని, మళ్ళీ చూడండి, అక్కడున్న చేపలని, అన్ని చేపలు ఉన్నాయి,
ఆ చేపలని ఆ వలని విడిచిపెట్టి ఎమ్మటే సముద్రంలోకి దూకి వస్త్రహీనుడై ఉన్నప్పటికీ దబా దబా వస్త్రాన్ని చుట్టుకుంటూ యేసుప్రభుల వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ పరుగున వచ్చినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే యోహాను గారు గుర్తుపట్టారు, బట్ చేపల దగ్గర కొద్ది సమయం ఆగిపోయారు, లేకపోతే వలని పట్టుకొని ఆగిపోయారు అనుకుందాం. నిజమే, అదే చెప్తుంది వాక్యం. కానీ పేతురు గారు వినిన వెంటనే అమ్మో నా పని ఇది కాదు, దేవుడు మళ్ళీ నా కోసం వచ్చాడు అనే ఒక అలర్ట్నెస్, అనే ఒక కనువిప్పు, మళ్ళీ దేవుడు మరొక్కసారి తనని పిలిచినట్టుగా అనిపించింది. కాబట్టి భయపడ్డాడు. భయము భక్తి కలిగి యేసుప్రభుల వారి దగ్గరికి ఉరికొచ్చాడు. పరుగున వచ్చి యేసుప్రభుల వారిని చూస్తూ ఉన్నాడు, నా దేవుడేనా అని. అయితే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో మొట్టమొదటిగా పేతురు దేవుడి యొక్క పరిచర్యను పక్కకు పెట్టేశాడు. నాతోటి దేవుడు లేడులే, ఇంకెందుకులే అనుకున్నాడు. బొంకాడు, పాపం చేశాడు, ఎంతో మంది ప్రజల్ని మిస్లీడ్ చేశాడు. దేవుడు ఇంకా లేడు కదా, నా పనేదో నేను చేసుకుంటానే, నా యొక్క వృత్తి ఏదో నేను మళ్ళీ మొదలు పెడతానులే, నేను ఏదైతే ఆపేశానో, ఏదైనా జాబ్, ఏదైనా బిజినెస్, ఇంకా ఏదైనా పని నేను ఆపేశానేమో దేవుడు పరిచర్యకు పిలిచేటప్పుడు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదండి దేవుడి పరిచర్య అంటే, దేవుడి యొక్క స్వరాన్ని నేను వినలేకపోతున్నాను. కాబట్టి ఇదిగో నాకు ఆర్థిక సమస్యలు, అప్పు బాధలు, ఎన్నో ఘోరమైన పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు దేవుడు పరిచర్య కంటే మించిన పని నాకు ఇంకా వేరేది ఏదో ఉంది. అందుకే నేను మళ్ళీ నా ప్రొఫెషన్కి వచ్చాను. మళ్ళీ దేవుడి యొక్క స్వరాన్ని మర్చిపోయి నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నాను అనే ఒక పరిస్థితిలో నేను పేతురు వలె ఉన్నామేమో. అయితే ప్రియమైన బిడ్డ, దేవుడి పరిచర్య ఆపుకు. నీ ప్రాణం ఉన్నంత వరకు మన ప్రాణనాథుడిని మర్చిపోకు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు పేతురు రియలైజ్ అయ్యాడండి, మనమును రియలైజ్ అవ్వాలి. ఇదిగో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఈ పరిచర్యలో ఎదురవుతాయి ప్రియమైన బిడ్డ. కానీ దేవుడి ప్రణాళిక గొప్పది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో పేతురు వలె మొదటిగా తప్పులు అడుగులు వేసినప్పటికీ రెండవసారి పేతురు రియలైజ్ అయి వస్త్రహీనుడై ఉన్నప్పటికీ పరుగున వస్త్రాన్ని కప్పుకొని యేసుప్రభుల వారి దగ్గరికి వస్తున్నాడు. సముద్రంలో దూకాడు అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ యొక్క ఓడ ఒడ్డుకు వచ్చేంత వరకు ఆగలేకపోయాడు. అదేవిధంగా నేను ఒక్కొక్కసారి సముద్రం లాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి, అన్ని ముంచేస్తున్నట్టుగా ఉంటాయి మనది. ఒక్కొక్కసారి అందరితో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడలో అంతమంది ఉన్నారండి శిష్యులు, ఓడతో పాటు ఒడ్డుకి రావచ్చు కొద్దిసేపు ఆగి పేతురుగా, కానీ ఒంటరిగా ఉరికొచ్చాడు. అదేవిధంగా ఓడలో నీ కుటుంబ సభ్యులే కానీ, నీ బంధుమిత్రులే కానీ, నీ స్నేహితులే కానీ, నీ పరిచయలో ఎంతో మంది బిడ్డలు నీకు పరిచయమైన వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా నీకు సన్నిహితంగా ఉండొచ్చు, నీతో మంచిగా ఉంటుండొచ్చు. బట్ కొన్ని సమయాలు వస్తాయి, ఎలా అంటే నిన్నుగా ఉన్నప్పటికీ, నీవుగా ఉన్నప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా దూషించడం, ఎందుకు చేస్తున్నావు ఈ పని అని గద్దించే వాళ్ళు ఉండడం, అసలు దీనివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా అని అనేవాళ్ళు ఉంటూనే ఉంటారండి. మన ఫ్యామిలీలో మన కుటుంబ సభ్యులే అంటారు మనల్ని, ఎందుకు ఈ పరిచర్య చేస్తున్నావు, నీ అనారోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు, ఎందుకు వేరే వాళ్ళతో బూతులు పడుతున్నావు, ఎందుకు వాళ్ళతో నెగటివ్ కామెంట్స్ పడుతూ ఉన్నావు, అసలు నీకు ఈ జీవితం అవసరమా అనే ఒక స్థితిగతులకు కూడా, అవమానాలకు కూడా దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మన కుటుంబ సభ్యుల మాటల ద్వారా కూడా మనల్ని బాధ పెడుతూ ఉంటాడు ప్రియమైన బిడ్డ. కానీ దేవుడి ప్రణాళిక గొప్పది, దేవుడి పరిచర్య గొప్పది. ఎందుకంటే దేవుడు ఈరోజు నీకు నాకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. అదేంటంటే ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వర్షం వరకు మనం చూసామండి. మూడోసారి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు యేసుప్రభుల వారు వచ్చి వారికి రొట్టెను పంచి ఇచ్చారు. మళ్ళీ అక్కడ సరస్సు తీరమున, గలిలయ సరస్సు తీరమున బేస్తలను పిలిచాడు. తిబెరియా సరస్సు తీరమున మరలా మూడవసారి దర్శనం ఇచ్చినాడు. అయితే దాని తర్వాత పేతురుకు ప్రభు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆదేశం అంటే అండి ఒక ఆజ్ఞ అని చెప్పొచ్చు మనం. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఆప్షనల్ అనమాట. నువ్వు ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయండి, 2 ఆజ్ఞలు ఇమిడించున్నాడు దేవుడు. ఆ 2 ఆజ్ఞలు ఆప్షనల్ కాదు, వి షుడ్ ఫాలో యాజ్ ఎ క్రిస్టియన్స్.
క్రైస్తవులను మనం చెప్పుకోవడం కాదు కానివ్వండి, మనం ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతేనే నువ్వు క్రిస్టియన్లో ఉన్నట్టు, క్రైస్తవ బిడ్డవి. అంతేగాని అది ఫాలో అవ్వకుండా నా దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర రోజరీ ఉంది, నా దగ్గర క్రైస్తత్వం అనే ఒక మాట ఉంది, ఒక పేరు ఉంది, లేకపోతే ఎవ్రీ సండే ఏదో నామకార్థ క్రైస్తవులుగా చర్చికి వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను, మళ్ళీ మరల తిరిగి నా పాప జీవితాన్ని నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే అది క్రైస్తత్వం అనబడదు, అది ఊహాలోకం అవుతుంది. కాబట్టి కమ్అట్ ఫ్రమ్ ద ఇమాజినేషన్ వరల్డ్ అండ్ లీవ్ ఇన్ రియాలిటీ. రియాలిటీలో మనం జీవించాలండి, ఇమాజినేషన్ వరల్డ్లో మనం జీవించకూడదు. అయితే ఈ పరిశుద్ధమైన వాక్యాలు ఎవరిని ఉద్దేశించి దేవుడు చెప్తూ ఉన్నారంటే, ఇదిగో ఏ బిడ్డ అయితే దేవుడి యొక్క పరిచర్యను మధ్యలో ఆపేస్తున్నారు, దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు, దేవుడి యొక్క ఆత్మను మరలా తిరిగి పొందుకొని దేవుడి ఆత్మ కార్యాలు చేయలేకపోతూ ఉన్నారు, ఆ బిడ్డలకి దేవుడు ఒక గద్దింపుగా ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఒక గొప్ప సందేశం అండి. మనము 15వ వచనం చూస్తే, ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పేతురుకు ప్రభు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పేతురికి దేవుడు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆనాడు ఇచ్చాడు, ఇప్పుడు నీకును నాకును ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఆప్షనల్. మరొకసారి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నాకు దేవుడు ఈరోజు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమని? వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, చూడండి మళ్ళీ సీమోను పేతురుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అండి, దేవుడు ఎంత గొప్పవాడంటే హృదయ అంతరంగాన్ని చూస్తాడండి మన దేవుడు. మనుషులు బయట మాటలను, క్రియలను చూసి గొప్పవాడేమో, గొప్ప బోధకుడేమో అనుకుంటారు. కానీ హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడికి అన్నీ అర్థమవుతాయి, మనుషులకు అర్థం కావు. ఏదో వారి స్వార్థపూరితంగా వారు చేస్తున్నారేమో పరిచర్యని అనుకునే మనుషులే ఈ రోజులలో ఎక్కువ ఉన్నారు. కానీ దేవుడికి తెలుసు, ప్రియమైన బిడ్డ, నీవెందుకు పరిచర్యని ఆపేస్తున్నావు, దేవునికి ఎందుకు అవిధేయత చూపిస్తున్నావు అన్నీ దేవుడికి తెలియదా? తెలుసు. కాబట్టి మళ్ళీ దేవుడు అందుకే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ప్రియమైన శిష్యుడు యోహాను అయినప్పటికీ దేవుడు యేసుప్రభుల వారు పేతురుని ఎందుకు పిలిచారండి? ఆ క్యూరియాసిటీ, ఆ ప్రయాస యోహాను గారు గుర్తుపట్టాడు ప్రభువే అని. కానీ పరిగెత్తలేదు వలని విడిచిపెట్టి. కానీ పేతురు పరిగెట్టాడు, సముద్రంలోకి దూకాడు, డేర్ చేశాడు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. నాతో బలవంతుడైన నా యేసయ్య ఉన్నాడు అని ముందుకు పరిగెట్టాడు. ఆ పరిగెట్టే ప్రయాసని, హృదయంలో ఉన్న ఆ కోరికని, ఆ థర్స్ట్, ఆ దాహాన్ని, ఆ ఆత్మ దాహాన్ని నా దేవుడు చూస్తాడండి. కాబట్టి అలాంటి ప్రయాస ఏ బిడ్డకైతే ఉంటుందో ఆ బిడ్డలందరితో దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. యోహాను అంత గొప్ప శిష్యుడైనప్పటికీ, హృదయానుసారుడైనప్పటికీ యోహాను కొద్దిసేపు పక్కకు పెట్టి, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. నిన్ను నన్ను దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీ కోసం నేను ప్రాణం పెట్టాను కదా, నేను నిన్ను పిలిచాను కదా, నేను నిన్ను ఎన్నుకున్నాను కదా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. మొదటిసారి అడిగాడు దేవుడు. రెండోసారి, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అయితే నా గొర్రెలను మేపు. మూడోసారి, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, అంటే నా హృదయాన్ని ఎరిగిన వాడవయ్యా, నీకు సమస్తము తెలుస్తుంది, ఎందుకయ్యా నన్ను మూడోసారి కూడా అడుగుతున్నావని నొచ్చుకొని, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము. ఇక్కడ గొర్రెల మేపమంటే అండి, మనం వెళ్ళి లక్షల మందికి బోధించమని కాదు. గొర్రెలంటే ఇప్పుడు ఒక గొర్రెల కాపరిగా, నువ్వు ఇంటికి ఒక గొర్రెల కాపరిగా ఉన్నావు, నీ కుటుంబానికి గొర్రెల కాపరిగా ఉన్నావు, ఒక భర్తగా, ఒక భార్యగా నీ బిడ్డని కరెక్ట్గా మేపమ్మా. దేవుడి యొక్క పరిచర్యలో ముందుకెళ్ళు, దేవుడి యొక్క చిత్తానుసారంగా ముందుకెళ్ళని ఒక కుటుంబానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా నువ్వు ఒక సంఘంలో ఉంటే ఒక సంఘ కాపరిగా దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎన్నో కుటుంబాలకి ఒక ప్రార్థన సంఘముగా నియమించి నువ్వు ఒకవేళ వారి కోసం ప్రార్థిస్తున్నట్లయితే వారందరికీ నిన్ను ఒక గొర్రెల కాపరిగా నియమించి ఉన్నాడు. ఆ బిడ్డలు తప్పిపోకుండా ఉండడానికి గొర్రెల కాపరిగా బాధ్యతను వహించు అని.
ప్రియమైన బిడ్డ, ఇది సీదా సాధారణమైన బాధ్యత కాదు. నువ్వు మధ్యలో విడిచిపెట్టడానికి ఇదేమి ఒక మూవీయో లేకపోతే సీరియలో ఇంకేటో కాదండి. ఏదో చిన్న జాబో లేకపోతే బిజినెస్ కాదు. ఇది లేకపోతే ఇంకొకటిలే అని అనుకోవడానికి ఇది నిత్య జీవాన్ని చూపించే మార్గము. ఇదే సత్యము, ఇదే మార్గము, ఇదే జీవము. దీన్ని విడిచిపెట్టుకుంటే నీకు జీవం ఎక్కడిది? దీన్ని విడిచిపెట్టుకుంటే నీకు సత్యం ఎక్కడిది? దీన్ని విడిచిపెట్టుకుంటే నీకు ఇంకా మార్గం ఎక్కడిది? అసలు జీవితం ఎక్కడిది? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎన్నుకోబడ్డ స్థితిలో ఉన్నప్పుడు నీ స్థితిగతులు ఎన్నో మారిపోయాయి. మరి ఇప్పుడు దేవుని మర్చిపోతావా? ప్రియమైన బిడ్డ, నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియమైన బిడ్డ, నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియమైన బిడ్డ, నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అయితే నా గొర్రెలను మేపుము అని దేవుడు మరొక్కసారి మనందరితో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎస్పెషలీ ఎవరైతే దేవుడి యొక్క పరిచర్యను మధ్యలో విడిచిపెట్టారో వారికి. ఆనాడు పేతురు హృదయ అంతరంగాన్ని దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి, ప్రయాసను చూశాడు కాబట్టి, పేతురు దేవుడి కొరకై పరితపించాడు కాబట్టి, అయ్యో నేను తప్పు చేశాను, మళ్ళీ వలని పట్టుకున్నాను, ఇగో విడిచిపెడుతున్నాను అయ్యా, నీ దగ్గరికి పరుగున వస్తున్నాను అని ఆత్మదాహాన్ని కొని ఉన్నాడు కాబట్టి, దేవుడు చూశాడు కాబట్టి హృదయ దాహాన్ని, ఇదిగో పేతురు నా గొర్రెలను మేపుము అని అడిగాడు కాబట్టి అది నిజంగా అవ్వలేదా అండి? మనం చూసాం కదా, పేతురికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి, ఇదిగో అంతమంది శిష్యులు మన అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో పవిత్రాత్మ రాకడ సమయంలో అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ 120 మంది కంటే ఎక్కువగా శిష్యులు ఉన్నారు. ఆ సమయంలో అంతమంది ఉన్నప్పటికీ పేతురే లేచి ప్రసంగించాడండి. మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు ఏమైందంటే 3000 మంది, రమారమి 3000 మందికి పైగా జ్ఞాన స్నానాన్ని పొందుకున్నారు. ఒక్కరి ప్రసంగమే 3000 మందిని మారిస్తే, మరి నీవు దేవుడి గురించి చెప్తే నీ కుటుంబంలో ఉన్న 3 మారరా? అంటే ఎందుకు మారట్లేదంటే ప్రార్థన లేదు. ఎందుకు మారట్లేదంటే ప్రయాస లేదు. ఎందుకు మారట్లేదంటే ఆత్మదాహం నీలో లేదు. కాబట్టి ఎలా జీవిస్తే అలా జీవిస్తానులే. కుక్కలు జీవిస్తున్నాయి, పందులు జీవిస్తున్నాయి, మృగాలు జీవిస్తున్నాయి, జంతువులు జీవిస్తున్నాయి, పక్షులు జీవిస్తున్నాయి, సముద్రంలో ఉన్న జీవజల రాశులు జీవిస్తున్నాయి, వాటికి నాకు తేడా ఏంటిలే అని అనుకుంటున్న వాళ్ళం ఎంతో మంది ఉన్నాం ఈ రోజుల్లో. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇదిగో వీటన్నిటికీ అధికారుడుగా నేను నియమించానయ్యా, నీకు ఒక అధికారాన్ని ఇచ్చానయ్యా, ఆత్మస్వరూపు నీలో ఉన్నాడయ్యా, నువ్వు చెప్తే జనాలు వింటారయ్యా, ఆ జ్ఞానం కూడా నేను నీకు ఇస్తాను. పేతురు వలె పేతురికి తోడై ఉన్న దేవుడిని నేను నీకు తోడై ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు మనకు చెప్తూ ఉంటే, తన వాగ్దానాన్ని ఇస్తూ ఉంటే, మనుష్యులు పట్టేవారిగా నేను నిన్ను చేస్తాను, చేపలు పట్టేవారిగా కాదు, బాధ పెట్టేవారిగా కాదు, సంతోష పెట్టేవాడిగా నేను నిన్ను చేస్తాను, కృంగిపోయేవాడిగా కాదు, కృంగిపోతున్న బిడ్డను లేవనెత్తేవారిగా నేను నిన్ను చేస్తాను. నిరాశ నిస్పృహలో నీవు బ్రతకడం కాదు, నిరాశ నిస్పృహలలో డిప్రెస్కి, స్ట్రెస్కి గురై చనిపోతున్న బిడ్డని లేవనెత్తడానికి ఒక గొప్ప సాక్షిగా నేను నిన్ను నిలబెడతాను అని దేవుడు నీకు నాకు ఒక గొప్ప కనువిప్పుని దయచేస్తూ ఉంటే ఇంకెక్కడండి మనం వెళ్ళేది? ఇంకెక్కడికి వెనక్కి వెళ్ళిపోతే ఎలా? దేవుడి పరిచర్య నీ ప్రాణం పోయేంత వరకు ఆపకూడదు. ఎందుకు ఈ వాక్యం చెప్పానంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చూడండి. పేతురు ఎట్టి మరణంతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. మళ్ళీ చెప్తూ ఉన్నాడు యేసుప్రభువు వారు, ఇదిగో పేతురు, నీవు గొర్రెల మేపుము, నా గొర్రెల మేపుము, నా గొర్రెల మేపు. దాని తర్వాత మళ్ళీ అంటున్నాడు, నీవు ఎట్టి మరణాన్ని పొందబోతున్నావు కూడా చెప్పాడు యేసుప్రభువు వారు. ఎవరికి? పేతురికి. అయినప్పటికీ నన్ను వెంబడింపు. కాబట్టి నీ మరణం ఏదైనా, నీ జీవితం ఏదైనా, నీ భవిష్యత్తు ఇంకేదైనా, నీ గతం ఏదైనా, నీ ప్రస్తుతం ఇంకేదైనా, ప్రియమైన బిడ్డ మర్చిపోకు, నిన్ను పిలిచిన వాడు సర్వశక్తిమంతుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నా తండ్రికి సమస్తము సాధ్యమే. నాకేదో లేదని, ఇంకేదో లేదని, జాబ్ లేదని, బిజినెస్ లేదని, సంతానం లేదని, ఇల్లు లేదని, కారు లేదని, బంగ్లా లేదని, ఆస్తిపాస్తులు లేవని, అంతస్తు లేవని, అందం లేదని, కలర్ లేదని, ఏదో లేదని ఎందుకు చింతిస్తున్నావు?
దేవుణ్ణి పట్టుకో, సమస్తము నా దేవుడికి సాధ్యమే. ఎందుకంటే ఎల్ షడ్డాయ్, సర్వశక్తిమంతుడు, నిన్ను పిలిచిన దేవుడు సామాన్యుడు కాదు ప్రియమైన బిడ్డ. లోకాన్ని ఏలుతున్నవాడు, త్రిలోకాలకి అధిపతి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను ఫేస్ చేసే శక్తి ఇంకెవరికి ఉండదు. ఒకవేళ నిన్ను అంటున్నారంటే మాటలు, అది నీ మంచికి నా మంచికే. ఎందుకంటే మనల్ని ఇంకా బలపరచడానికి, మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, దేవుడి పరిచర్యలో ఇంకా ఇంకా ఎన్నో పాఠాలను మనకి నేర్పించడానికి, సహనం నేర్పించడానికి, నిరీక్షణ పెంచడానికి, విశ్వాసం బలపరచడానికి, ఎదుటి వారిని వారి ఎంత నిన్ను దూషించినా వారిని ప్రేమించు అని నీకు ఒక గొప్ప పాఠాన్ని దేవుడు నేర్పిస్తాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డ, పేతురుకి దేవుడు ఆదేశాన్ని ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. మరి పేతురు ఒకవేళ ఆజ్ఞని తప్పి ఉంటే మరి ఈ రోజు కథోలిక శ్రీ సభ ఉండేదా? అసలు క్రైస్తత్వం అనేది ఉండేదా? క్రైస్తత్వం అని స్టార్ట్ అయ్యేదా? శిష్యులు లేకపోతే ఆనాడు, అపోస్తులు లేకపోతే ఆనాడు కథోలిక శ్రీసభ ఎక్కడిది? కథోలిక శ్రీసభ లేకపోతే ఈ యొక్క ప్రొటెస్టెంట్ సహోదరులు ఎక్కడి వాళ్ళు? సిఎస్ఐ అని, ఇంకో చర్చ్ అని, ఇంకో చర్చ్ అని, ఇంకో చర్చ్ అని, కథోలిక శ్రీసభ సోర్స్ లేకపోతే బ్రాంచెస్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ట్రీ లేకపోతే, ఒక స్టార్టింగ్ పాయింట్ లేకపోతే ఎండింగ్ పాయింట్ ఎలా వస్తుంది? రాదు. అదేవిధంగా కథోలిక శ్రీసభ అనే విత్తనం లేకపోయి ఉంటే ఇప్పుడు ఉంటున్న సంఘాలు ఉన్నాయి చూసాడు, వర్గాలు, అవి ఏమి ఉండేటి కాదు. ఇది మనకి ఎందుకు అర్థం కావట్లేదు? కాబట్టి పేతురుకి దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం మనకు అర్థం కావాలని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నానని చెప్పాడు. కాబట్టి మొదటి పోపు గారు ఈ ప్రపంచంలో అంటే మన పేతురు గారు, ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ పీటర్. కాబట్టి అంత గొప్పగా దేవుడు హెచ్చించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఒకవేళ మరణానికి పేతురు గారు భయపడి ఉన్నట్లయితే ఇప్పుడు ప్రపంచం మొత్తము రోమ్ గురించి మాట్లాడుకుంటుంది, పోప్స్ గురించి మాట్లాడుకుంటుంది, మొట్టమొదటి పోప్ అయిన పేతురు గారి గురించి మాట్లాడుకుంటుందంటే ఇది సీదా సాధారణమైన విషయం కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుని అడుగుదాం, అయ్యా పేతురు వలె కాకపోయినా కనీసం నిన్ను అనుసరించిన శిష్యులలో 500 మంది ఉన్నారు కదయ్యా, 500 మందికి నువ్వు దర్శనం ఇచ్చావు కదయ్యా, నాకు నీ దర్శన భాగ్యాన్ని దయచేతండి. మనశ్శాంతిగా శాంతిగా జీవిస్తూ నీ పరిచర్యను, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ప్రార్థనతో కూడిన పట్టుదల కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వవా అయ్యా అని మనం ప్రార్థిస్తే మన పరమతండ్రి మనల్ని విడిచిపెడతాడా అండి? మనల్ని విస్మరిస్తాడా అండి? లేదు కదండి. పేతురు వలె నీవును నేను దేవుని ఎన్నోసార్లు విడిచిపెట్టాము, కానీ దేవుడు ఇప్పుడు మరలా తిరిగి రమ్మంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని అడుగుదాం, దేవుని ప్రార్థిద్దాం, అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని దర్శించయ్యా. పేతురు వలె నేను వెనక్కి వెళ్ళిపోయానేమో, మళ్ళీ ముందుకొచ్చి నా యొక్క పనులను, నా యొక్క బిజీ లైఫ్ని పక్కకు పెట్టి నీ పరిచర్యను మనస్ఫూర్తిగా స్వీకరించే ఒక శక్తిని నాకు దయచేవా యేసయ్యా అని నువ్వు అడిగితే ప్రియమైన బిడ్డ, నా దేవుడు 6 ద్వారాలు నీకు మూయబడ్డాయేమో, కానీ ఒక నూతన ద్వారాన్ని, 7వ ద్వారాన్ని యేసు నామములో తెరవబోతున్నాడు. ఆమేన్. విశ్వసించినట్లయితే ఆమేన్ అని కామెంట్ రూపం ద్వారా తెలియజేయి. దేవుని మహిమపరచు ప్రియమైన బిడ్డ. దేవుడు నిన్ను ఘనంగా హెచ్చిస్తాడు. ఎక్కడైతే నువ్వు తగ్గించబడ్డావో దేవుడు నిన్ను అక్కడ హెచ్చింపబోతున్నాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. కొన్ని నిజాలు మనం మాట్లాడినప్పటికీ ఆ నిజాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ నువ్వు నిజమే మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే దేవుడు నీకు చెప్తున్నాడు, ఆత్మస్వరూపుడు నీకు చెప్తున్నాడు, నువ్వు నిజమే మాట్లాడాలి, నీ గొప్ప కోసం మాట్లాడకూడదు. వాళ్ళు నిన్ను దూషించినా, నిన్ను ఎలాంటి మాటలన్నా నువ్వు నిజమే మాట్లాడాలి అని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి దేవుణ్ణి మనం ఒకటే అడగాలండి. ఈ పరిచర్యలో మనకి ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, నిజంగా చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిందని నేను మీకు చెప్తూ ఉన్నానండి. నేను 2 సంవత్సరాలు అయింది దేవుడి యొక్క పరిచర్యలోకి వచ్చి. 2 సంవత్సరాల నుంచి బాధలు లేవా అంటే, కన్నీళ్ళు లేవా అంటే అన్నీ ఉన్నాయి, కానీ అంతకన్నా మించిన ఆనందం అనేది ఉంది, సంతోషం అనేది ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్లేసెస్ మనం తిరిగినప్పటికీ, ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా ఆ ఆనందం నీకు ఎవ్వరు ఇవ్వలేదు, కానీ దేవుడు ఇస్తాడండి. ఇది నిజం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తూ ఉంది, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. దేవుడి రాజ్యము ఎప్పటికైనా మనదే. ఎవరైతే దేవుడి చిత్తమై హింసించబడతారో, బాధపడతారో, శోకార్తులుగా మిగిలిపోతారో, దీనాత్ములుగా ఉంటారో వాళ్ళు తప్పకుండా దేవుడికి రాజ్యాన్ని చేస్తారు. ప్రియమైన బిడ్డ, ఒక చిన్న పాట నాకు గుర్తొచ్చిందండి ఈ సమయంలో. అయితే ఈ పాట వింటున్నప్పుడే నాకు ఈ వాక్యాలన్నీ దేవుడు స్మరణ తెచ్చి, పేతురు గురించి చెప్పు, ఎంతోమంది పరిచర్యల మధ్యలో ఆపేస్తూ ఉన్నారని, అదేవిధంగా నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే నా లైఫ్లో జరుగుతున్న సంఘటనలు కూడా కొన్ని ఇలా ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్పమంటే ఈ వాక్యాన్ని నేను చెప్పినాను అనమాట. అయితే ఆ గొప్ప పాట నేను పాడాలని నేను ఆశపడుతున్నాను, ఎందుకంటే ఈ పాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. పేతురు వలె నేను ప్రభునకు దూరముగా, పనులతో జనులతో జతబడి పరుగెత్తగా. పేతురు వలె నేను ప్రభునకు దూరముగా, పనులతో జనులతో జతబడి పరుగెత్తగా. ప్రయాసమే ప్రతి క్షణం ప్రతి నిమిషం పరాజయం, గలలియ తీరమున నన్ను గమనించితివా. ప్రయాసమే ప్రతి క్షణం ప్రతి నిమిషం పరాజయం, గలలియ తీరమున నన్ను గమనించితివా. ఆరాధ్యుడవు నీవే ప్రభు, ఆనందముతో ఆరాధింతును. ఆరాధ్యుడవు నీవే ప్రభు, ఆనందముతో ఆరాధింతును. అత్యున్నత ప్రేమను కనపరచినావు, నిత్యము నిన్ను కొనియాడి కీర్తింతును. అత్యున్నత ప్రేమను కనపరచినావు, నిత్యము నిన్ను కొనియాడి కీర్తింతును. గలిలయ సరస్సు తీరముగా ఉన్నప్పుడే దేవుడు పేతురు గారిని పిలిచినాడు. తిబేరియా సరస్సు తీరమున మరలా దర్శించున్నాడు. నిన్నును నన్నును పిలిచిన చోటు ఏదైనా కావచ్చు, మరలా దర్శిస్తున్న రోజు ఈ రోజే. ప్రియమైన బిడ్డ, దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క మాటకి, దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించు. ఆత్మ స్వరానికి లోబడు, విధేయత చూపించు. గొప్ప ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసు నామములో మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన విన్నపాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత మీ అందరి కోసం ప్రార్థించమని. ఈ యొక్క రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ వాక్య పరిచర్యను బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, నాతోనూ నా కుటుంబముతోనూ మీతోనూ మీ అందరి కుటుంబములతోనూ శాంతి సమాధానము యేసు నామములో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord in Jesus' precious name. Have a blessed day. Please share my videos and subscribe to my channel. Thank you all.